హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను ఒక మొక్క గురించి చెబుతున్నాను. మన చేలలో కలుపు మొక్కగా కనిపించే ఈ ప్రిక్లీ గసగసాలు అని పిలువబడే ఆర్చిమోన్ మెక్సికా, బలురక్కసి, ముళ్ళుపుచ్చ అనే పేర్లు కూడా ఉంటాయండి. ఇది పేపవరసి కుటుంబానికి చెందింది. ఇది పొడవాటి ఆకులతో వాటిపైన పదునైన ముళ్ళు కలిగి ఉంటుంది. ఇది చిన్న మొక్క అండి. కొంచెం పెద్ద పెరిగితే పసుపు రంగు పువ్వులు కూడా వచ్చి ఇంకా పెద్దగా అవుతుంది ఈ మొక్క. బలురక్కసి విత్తనాలు ఆవాల మాదిరిగానే ఉంటాయి. వీటి నుండి నూనెను తయారు చేస్తారు. దాన్ని ఆర్జిమోన్ నూనె అంటారు. ఇవి ఆవాల చెట్లలో ఉంటే తీసివేయాలండి. లేదంటే ఆవాలతో కలిసిపోయి మనకు ఆవాలు తీసుకున్నప్పుడు విషాహారంగా మారుతుంది మనం తీసుకునే ఆహారం. అది ఎలా అంటే 1% ఈ ఆర్జిమోన్ ఆయిల్ మన ఆవ నూనెతో కలిసినా సరే మనకు ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదం. అది ఎంత ప్రమాదం అంటే మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. అంత ప్రమాదం ఈ నూనె. 1998వ సంవత్సరంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి చాలా ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తుంది. కానీ మాలి సాంప్రదాయ వైద్యులు ఆర్జిమోన్ మెక్సికాను వైద్యపరంగా ఉపయోగిస్తారంట. అది ఎలా అంటే మెక్సికోలోని సొనారా మొక్క సెరీ మొత్తం మొక్కను తాజాగా లేదా ఎండినదిగా ఉపయోగిస్తారంట. మూత్రపిండాల నొప్పి నుండి ఉపశమనం కోసం, దెబ్బతిన్న మావిని బహిష్కరించడం కోసం దీన్ని వాడతారంట. దీని వలన మనకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా సరే ఇది ఆవాల చెట్టు దగ్గర ఉంటే మాత్రం దీన్ని వెంటనే తీసేయండి. ఎందుకంటే ఆవాల విత్తనాలు ఇవి కలిసిపోతే ఎంత ప్రమాదమో మనం చూసాం కాబట్టి ఆవాల చెట్లు ఉన్న దగ్గర వీటిని మాత్రం అస్సలు ఉంచకండి. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.